మహి దగ్గర ఒక పేపర్ ఉంది కదా, అదేంటి? ఫస్ట్ బొమ్మ ఏంటి? బాల్, బిగ్ బాల్ కదా. రెండో బొమ్మ ఏంటి? స్మాల్ బాల్. చెప్పండి. బిగ్, స్మాల్, బిగ్, స్మాల్. అయితే ఇప్పుడు అమ్ముల దగ్గర ఒకటి ఉంది చూడండి, ఒక చెట్టు ఉంది కదా, అవునా? ఓకే, అమ్ముల దగ్గర ఉన్న పేపర్లో ఒక చెట్టు దగ్గర రెండు బర్డ్స్ కనబడుతున్నాయి కదమ్మా, అవునా? దగ్గరగా ఉన్న బర్డ్ ఏది చూపించండి. దగ్గర అనడానికి మనం ఏమనాలి? నియర్. నియర్. దూరంగా ఉంది అనడానికి ఏమంటాము? ఫార్. నియర్, ఫార్. ఇప్పుడు మెర్సీ దగ్గర చూడండి, రెండు మిరపకాయలు ఉన్నాయి కదా, అవునా? ఒకటి కొంచెం లావుగా ఉంది, ఒకటి కొంచెం సన్నగా ఉంది కదా. లావుగా ఉన్న మిరపకాయని థిక్ అని పిలవాలి, థిక్. కొంచెం సన్నగా ఉంది కదా, దాన్ని థిన్ అంటారు. అంటే కొంచెం దళసరిగా ఉంది కదా, దళసరిగా ఉండడం అన్నదాన్ని థిక్ అనాలి. పలుచగా ఉంది అని చెప్పడాన్ని థిన్ అని అంటారు. ఓకే, కళ్యాణి దగ్గర చూడండి, స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ పైకి ఎక్కడాన్ని ఏమనాలి? అప్. కిందకి దిగడాన్ని డౌన్. పైకి అప్, కిందకి డౌన్. ఇప్పుడు వనజ దగ్గర చూడండి, ఒక బుట్ట ఉంది, బుట్టలో కొన్ని పళ్ళు ఉన్నాయి, బయట కొన్ని పళ్ళు ఉన్నాయి. వనజ దగ్గర బుట్ట లోపల కొన్ని ఉన్నాయి, బయట కొన్ని ఉన్నాయి. లోపల అనడాన్ని ఏమంటాము? ఇన్. ఇన్. లోపల ఉన్నాయి అని చెప్పడానికి ఇన్ అంటాము. బయట ఉన్న వాటికి అవుట్. ఏంటి? అవుట్. ఇన్, అవుట్. మళ్ళీ చెప్దామా? బిగ్, స్మాల్, నియర్, ఫార్, థిక్, థిన్, అప్, డౌన్, ఇన్, అవుట్. ఓకేనా?